హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. కార్తీక మొత్తం గడిచిపోతున్నాయి. మరి వరుణ్ జాడేది చినుకు జాడేదని చెప్పేసి కూడా అన్న ఆవేదన చెందే పరిస్థితి ఉంది. వర్షాకాలం సమీపించింది, కార్తీక మొత్తం పోతున్నాయి. అయినా కూడా చినుకు జాడలేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సమయంలో ఎలాంటి వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, ముందు రోజు ఎలా ఉంటాయి, వ్యవసాయం ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలు మనతో మాట్లాడడానికి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు శ్రీ మన విజయచంద్ర గారు వాళ్ళు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్. ప్రస్తుత పరిస్థితుల్లో అంటే వర్షాలు ముఖం చాటాయి పూర్తిగా. మరి ఇలాంటి పరిస్థితుల్లో దుక్కు దున్నుకుల్లో కూడా ఆకాశం వైపు రైతులు ఆవేదనగా చూస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి రైతులకు మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి సార్? నమస్కారం అండి. ప్రస్తుతం మహబాద్ జిల్లాలో వర్షపాతం తక్కువ నమోదైన విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ఎల్నినో ప్రభావం ఉందన్న విషయం మనకి విస్తృత ప్రచారంలో ఉన్నది. ప్రస్తుతం మనం ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం. గత సంవత్సరం మహబాద్ జిల్లాలో 134,000 ఎకరాల్లో వివిధ వ్యవసాయ పంటలు సాగు చేయడం జరిగింది. ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ఇప్పటివరకు 138,000 ఎకరాల్లో ప్రత్తి, వరి, మొక్కజొన్న లాంటి పంటలను సాగు చేయడం జరిగింది. అలాగే 148,000 ఎకరాల్లో వరి నార్లు పోసి కూడా ఉన్నారు రైతులు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్షాలు వచ్చే సూచనలు చాలా తక్కువ ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు ఘంటాపాదంగా చెప్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు, ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, ఉద్యాన శాఖ, అలాగే వివిధ అనుబంధ శాఖలు మేమంతా కలిసి గ్రామాల్లో విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నాము. ఒకటేంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి జలాశయాల్లో నీరు ఏ విధంగా ఉంది, అది ఉన్న పంటలకి ఇరిగేట్ చేయడానికి సరిపోతుందా లేదా, తర్వాత ఏ పంటలు రైతులు వేసుకోవాలనేది విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. అందులో ముఖ్యంగా మనం ఆరుతడి పంటలు అయినటువంటి పెసర, మినుము, అలాగే జొన్న, తర్వాత కందులు ఇవి వేసుకోమని చెప్తున్నాము. మనకి జూలై 31 వరకు కూడా ఈ పంటలు వేసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే రీసెంట్గా అంటే మొన్న జరిగినటువంటి హై లెవెల్ మీటింగ్లో మనకి మిల్లెట్స్ అయినటువంటి సజ్జ, అలాగే రాగులు, కొర్రలు ఇవి కూడా రైతులకి ప్రచారం చేసినట్లయితే అతి తక్కువ నీటితోటి ఈ యొక్క పంటలను వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ పంటలన్నీ వేసుకోవటానికి రైతులకి ప్రచారం చేస్తున్నాం. దాంతోపాటు ఇదే మనకు అవకాశం కాబట్టి పంట మార్పిడి విధానం కూడా రైతులు చేయాల్సిన అవకాశం ఉంది అండ్ అవసరం కూడా ఉంది. కాబట్టి కూరగాయలను కూడా మనం రైతులను వేయమని చెప్తున్నాము. దానితోపాటు ఉద్యాన పంటలు కూడా వేసుకున్నట్లయితే రైతులకు అధిక ఆదాయము, అలాగే ఇలాంటి గడ్డు పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉందని రైతులకు మేము సూచనలు ఇస్తున్నాం. అంటే క్షేత్రస్థాయిలో రైతుల దగ్గర పోయినప్పుడు కూడా వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? రైతులు ప్రస్తుతానికి నార్లు పోసున్నారు, కానీ వారి యొక్క భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయని చెప్తున్నారు. కాబట్టి ఈ సందర్భంలో మేము ఏ పంటలు వేసుకోవాలన్న ఆలోచనలో, సందిగ్ధంలో కూడా రైతులు ఉండటం జరిగింది. వారికి మేము సలహాలు, సూచనలు ఏమిస్తున్నామంటే ప్రధానంగా ఒక రైతుకి 5 ఎకరాలు వరి ఉన్నట్లయితే అందులో 2 ఎకరాల్లో వరి నాటు పెట్టుకున్నా కూడా మిగతా 3 ఎకరాలని వేరే పంటల వైపు మళ్లించినట్లయితే నష్ట నివారణ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఆ విధంగా వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం. సార్, ఈ భూగర్భ జలాలు అంటే ఎండిపోతున్న క్రమంలో కూడా రైతులకి నిత్యం నీళ్ళు అనేది చాలా అవసరదాయకంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు మరి వాళ్ళు ఏ రకమైన పంటలు వేసుకుంటే వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది సార్? మనకి ముఖ్యంగా వరికి సరిపడే 1 ఎకరం వరికి సరిపోయే నీళ్ళని ఆరుతడి పంటలు అయినట్లయితే 5 ఎకరాల వరకు మనం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తున్న విధానాలు కూడా ఏంటంటే, ఒకటి డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవటము, రెండోది బ్రాడ్ బెడ్ అండ్ ఫర్రో అంటే ఎక్కువ ఒక మడి పెట్టుకొని చిన్న చిన్న కాలువల్లాగా పెట్టుకున్నట్లయితే ఒకవేళ నీళ్లు పడిన నీళ్లు కూడా అక్కడ ఇంకి మంచిగా ఉండే అవకాశం ఉంది. అలాగే మల్చింగ్ అంటే మనం కప్పివేయటం, స్ట్రాతో కానీ లేదా ప్లాస్టిక్తో కానీ కప్పివేసినప్పుడు కింద మాయిశ్చర్ కూడా ఆపుకునేటువంటి విధానాలు రైతులు ఇప్పుడు పాటిస్తే ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న నీటిని కూడా సద్వినియోగం చేసే అవకాశం ఉంది. సార్, ఇటీవలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎల్నినో ప్రభావ పరిస్థితుల వల్ల కూడా ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉంటుంది, రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ అధికారులు కానీ మరి ఏం చెప్తే అది దాన్ని ఆసగా చేసుకొని అవసరాలు తీర్చుకోవడం చెప్పేసి అంటున్నారు. మరి రైతులకి వాళ్ళ సలహాలు ఏ విధంగా ఉండవు? ముఖ్యమంత్రి సలహాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఈ సంవత్సరం మనం పంటల సరళిలో మార్పు చేసుకోవటమే ప్రధానమైనటువంటి అంశం.
మనకి నీరు ఎక్కువగా కావాల్సినటువంటి పంటల్ని మనం ప్రస్తుతానికి కొంత ఆపుకొని తక్కువ నీరు తీసుకున్నటువంటి పంటలను వేసుకోవటం అనేదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే రైతులకు కూడా మేము ఆ విధంగా ఆ యొక్క యాంగిల్లో రైతులను ఎక్కువ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఒకవైపు ఈ 7 రకాల సన్నాలు అని కూడా కొత్తగా తీసుకొచ్చారు. దాంట్లో రైతులకు ఏమైనా అవగాహన ప్రయత్నం చేస్తున్నారు. మనం సీడ్ మేళాసు రైతు వేదికల ద్వారా పెట్టడం జరిగింది. దానిలో ఈ 7 రకాలైనటువంటి సన్న రకాలు వేసినట్లయితే ప్రభుత్వం బోనస్ ఇస్తుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ రైతులు ఎవరైతే సన్న రకాలు వేసుకున్న వాళ్ళని ఒక సీడ్ యాప్ అని ఒకటి ఉంది, సీడ్ సేల్స్ యాప్, దానిలో కూడా ఎంటర్ చేసి ఏఈఓల ద్వారా అలాగే సీడ్ డీలర్స్ ద్వారా ఎంటర్ చేసి వారికే బోనస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా రైతు వేదికల ద్వారా కూడా విత్తన మేళది ఈ మధ్య కొత్త కార్యక్రమం తీసుకొచ్చారు. ఈ విత్తన మేళ ద్వారా ఎంతమంది రైతులు దీన్ని ఉపయోగించుకున్నారో వాళ్ళకి ఏ విధంగా లాభదాయకంగా ఉంటుంది? అన్ని మండలాల్లో కూడా చాలా మంచి స్పందన వచ్చిందండి. రైతులందరూ కూడా చాలామంది రైతులు ఈ యొక్క సన్న రకాలను కొన్నారు. దాంతోపాటు మేము ఒక వరే కాకుండా అందులో పెసర, మినుము, అలాగే కందులు, కూరగాయల మొక్కలు కూడా, కూరగాయల విత్తనాలు కూడా పెట్టడం జరిగింది. వాటిని కూడా రైతులు తీసుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మేము గ్రామాల్లో చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దానిలో కూడా చిన్న చిన్న స్టాల్స్ పెట్టి ఇప్పుడు కూడా మేము కూరగాయలు కానీ పెసర, మినుము లాంటి విత్తనాలు కానీ వాళ్ళకి ఇస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఊరికి చెప్పటమే కాకుండా రైతులకు అలా ఇచ్చినట్లయితే ఇది కూడా మనకి వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఆ విధమైన కార్యక్రమం కూడా చేస్తున్నాం. అంటే ఈ మధ్య కొత్త తరహా కూడా ఒకటి యూరియాకి సంబంధించినటువంటి ఒక యాప్ అనేది కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఈ యాప్ ద్వారా రైతులకి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? కొంతమంది ఏరియాలలో, ఏఎన్సీ ఏరియాలలో కూడా సిగ్నల్స్ కనుక దొరకకుండా మనకి అసలు ఎంత వస్తే దీని మీద పూర్తిగా అవగాహన కూడా లేకుండా అయిపోతుంది. దీనివల్ల మీ రైతులకు ఏమి చెప్పబోతున్నారు? మార్పు ఖచ్చితంగా అన్ని విషయాల్లో రావాల్సిందే. లాంటి సాంకేతికమైనటువంటి మార్పులు రావాల్సిందే. మనం గత సంవత్సరం చూసుకున్నటువంటి చేదు అనుభవాలు మీకు తెలుసు. మనకి యూరియా బస్తాల కోసం రైతులందరూ ఒకేసారి గుమ్మిగూడటం ఇలాంటి కార్యక్రమాలు జరిగి చాలా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా వచ్చాయి. కాబట్టి యాప్ ఉన్నట్లయితే రైతు ఎక్కడికక్కడ వాళ్ళ ఇంట్లోనే కూర్చొని బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనం స్టాక్స్ పంపించిన తర్వాత ఉదయం 6 గంటల తర్వాత, మధ్యాహ్నం 3 గంటల తర్వాత అవి కనపడతాయి. అవి ఎవరికి వాళ్ళు అక్కడ ఇంట్లోనే కూర్చొని వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది రైతులకు చాలా ఉపయోగకరమైనటువంటి యాప్. ఉపయోగకరమైన యాపే, బట్ రైతులకు ఎక్కువ అవేర్నెస్ని కల్పించకపోవడం వల్ల కూడా వాళ్ళు కూడా ఎట్లా బుక్ చేసుకోవాలి, ఎన్ని బస్తాలు వస్తాయి, అసలు ఏంటి అని కూడా వాళ్ళు కొంచెం తికమక్క పడుతున్న సందర్భాల్లో ఏజెన్సీ ఏరియాలో అవుతుంది. ఇక్కడ పట్టణ ప్రాంత వాసులు ఒక ఆందోళన ఉంది దీని మీద. అసలు అవగాహన లేకపోవటం అనేది లేదండి. 100కి 100% అందరికి అవగాహన ఉంది. కాకపోతే మీరు చెప్పినట్టు కొన్ని సందర్భాల్లో చిన్న ఫోన్లు ఉన్న రైతులు ఉన్నారు, అంటే స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళకి ఏఈఓ డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి ఏఈఓని అప్రోచ్ అయితే ఏఈఓ చేసి పెడతారు. రెండోది ఏంటంటే ప్రతి షాప్ దగ్గర ఒక వాలంటీర్ని పెట్టడం జరిగింది. వాళ్ళకి కావాల్సినట్టు హెల్ప్ చేసి పెడతారు. ఇది కాకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా బుక్ చేసి పెడుతున్నారు. కాబట్టి అవగాహన లేదు అనేది ఏం లేదు. తర్వాత మీరు అడిగిన ఇంకో ప్రశ్న ఏంటంటే సిగ్నల్స్ లేని దగ్గర కొన్ని ప్రదేశాల్లో మనకి సిగ్నల్స్ లేని గ్రామాలు ఉన్నాయి. మేము ఒక 5 గ్రామాలు మేము సెలెక్ట్ చేయడం అంటే ఐడెంటిఫై చేశాము. అది అక్కడ ఏం చేస్తున్నామంటే వ్యవసాయ శాఖలో ఏఓ, ఏఈఓ ఇద్దరు కూడా ఆ రైతుల్ని ఎక్కడైతే సిగ్నల్ ఉంటుందో అక్కడికి తీసుకొచ్చి మన ఏఈఓలు, ఏఓలే బుక్ చేసి పెట్టడం జరుగుతుంది. అక్కడ కూడా ఎలాంటిది లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీ సేవా కేంద్రాల ద్వారా కూడా యూరియా బుక్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చారు. కాబట్టి రైతు 10 రూపాయలు చెల్లించి కూడా చేసుకోవాలి. రైతు ఒక 10 రూపాయలు చెల్లించి మీ సేవా కేంద్రాల్లో కూడా ఎక్కడ మీ సేవ ఉంటే అక్కడికి వెళ్ళి రైతులు బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎన్ని బస్తాలు బుక్ చేసుకోవచ్చు సార్? ఇప్పటివరకు దాదాపు 3.5 లక్షల వరకు మనం పెట్టాము, యాప్లో పెట్టాము. ఇప్పుడు దాదాపు ఇప్పటికే రైట్ నౌ 30 నుంచి 40 వేల బస్తాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి యూరియా కొరత చూసుకుంటే మనకు యూరియా కోసం ఒక యుద్ధమే జరిగింది. మళ్ళీ అంటే ఆ యుద్ధం మళ్ళీ ఇప్పుడేమైనా మళ్ళీ రిపీట్ అవబోతుంది. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమి ఎంచుకున్నారు అసలు? ప్రస్తుతానికి మేము అలాంటి యుద్ధం ఏం జరుగుతుంది అనుకోవట్లేదు. ఎందుకంటే అన్ని జిల్లాల కంటే ఎక్కువ మనం రైతులకి యూరియా అందించాం ఈ సంవత్సరం. మనం 100% ఇంకా 150% ఆల్రెడీ పెట్టడం జరిగింది. ముందే మనం యాప్ ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా యూరియా కొరత కానీ యూరియా అందదు అనే సమస్య కానీ లేదు. యూరియా కొరతలో భాగంగా ఒక్కొక్కసారి ఈ దళారుల జోక్యం కూడా చేసుకొని కూడా యూరియాని బ్లాక్ మార్కెట్కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఏజెన్సీ ఏరియాలు చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. మనకి అవకాశమే లేదండి. ఎందుకంటే ఇదంతా యాప్ ద్వారా నడిచేటువంటిది. కాబట్టి ఇంతకుముందు అలాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు. ఇప్పుడు యాప్ కాబట్టి యాప్లో మేము ఒక 10 టన్నులు పంపిస్తే ఆ 10 టన్నుల్ని యాప్లో మాకు వెంటనే కనపడాలి. దాన్ని రైతులు బుక్ చేసుకోవాలి. అంతేగాని అతను వేరే రకంగా అమ్ముకుంటే వారి మీద కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది తప్ప అవకాశం లేదు. పూర్తిగా డీలర్ ద్వారానే, ఫెర్టిలైజర్స్ షాప్ ద్వారానే యూరియాని పంపిణీ చేస్తున్నారండి. సొసైటీస్
హాకా, అగ్రోస్, అలాగే డిసిఎంఎస్, దాంతోపాటు ప్రైవేట్ డీలర్స్ కూడా. ముఖ్యంగా ఈ గంగారం కొత్తగూడ ఏజెన్సీ ఏరియాలలో రైతులు వీటి మీద బాగా ఇబ్బంది పడుతున్నారు. అంటే డీలర్లు కూడా వారిని బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు, ఎక్కువ ధర అమ్ముతున్నారు. మనకు ఒక చిన్న సమాచారం వచ్చింది. ఒకవేళ అలా జరిగితే మీరు అధికారులపై కానీ ఫెర్టిలైజర్స్ పై కానీ డీలర్లపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు? ఒకవేళ ఎవరన్నా డీలర్ ఇప్పుడు మనం పంపింది యాప్లో పెట్టకుండా డైరెక్ట్ గంగారం కొత్తగూడ ఏరియాలో అవునండి ఆ ఏరియాలోనే ఎవరైనా అలాగ చేసినట్లయితే వెంటనే వారి యొక్క లైసెన్సులు రద్దు చేసి వాళ్ళకి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకైతే అలాంటి ఉదంతాలు ఏం లేవు. ముఖ్యంగా ఇంకోటి అంటే వర్షాకాలం వచ్చిందంటే రైతులకు ఒక పక్క ఆనందం ఉంటుంది, మరో పక్క ఆవేదన. ఎందుకంటే ఈ నకిలీ విత్తనాల బిడద అనేది రైతులని విపరీతంగా వాళ్ళని చాలా హింసిస్తుంది. ఎందుకంటే పంట ఆరుగాలం పండిన పంటకి ఎవరైనా ఆశిస్తారు, కానీ మధ్యలోనే ఆ పంటలు నాశనం అవుతున్నాయంటే ఇవి నకిలీ విత్తనాల బిడద ఎక్కువ ఉండడం వల్ల. ఈ విషయంపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మనం మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో విజిలెన్స్ కమిటీస్ వేయటం జరిగింది, టాస్క్ ఫోర్స్ కమిటీస్. దానిలో పోలీసు అండ్ వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా అన్ని షాపుల్లో ఇన్స్పెక్షన్స్ చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి మనకు సంఘటనలు దొరకలేదు. కాకపోతే మనకి మరిపేడలో ఒక గ్రామంలో మరిపేడలో ఒక గ్రామంలో మాత్రం హెచ్డి కాటన్ వాళ్ళు సేల్ చేస్తున్నది ప్రీవియస్ హిస్టరీ కూడా ఉన్నది వాళ్ళకి. వాళ్ళ మీద ఒక 30 మంది మీద ఎఫ్ఐఆర్స్ కూడా నమోదు చేయడం జరిగింది. ఈ మధ్యకాలం చూసుకుంటే వర్షాభావ పరిస్థితుల్లో మన మహబూబ్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎంత వర్షపాతం నమోదైంది, మరి రాబో రోజుల్లో వర్షపాతం కూడా పూర్తిగా రాకపోతే రైతులకి మీరు ఇచ్చే వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా సలహాలు, సబ్సిడీలు ఏమైనా ఉన్నాయా ప్రత్యేకంగా వాళ్ళకి? మనకి ఒక 27% నుంచి 28% లోటు మనకు వర్షపాతం ఉందండి ఇప్పటి వరకు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మనకి రైతులకి ఈ యొక్క ప్రచారం చేయమని చెప్పారు. ఫ్యూచర్లో ఏమన్నా మనకి సబ్సిడీస్ కానీ అలాంటివి ఏమన్నా అమలు చేసినట్లయితే రైతులకు అందిస్తాం. ఉత్తరకైతే అంటే లోటు వర్షపాతం ఉన్నది, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కూడా జిల్లా వ్యవసాయ అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ కింది స్థాయి అధికారులతో కూడా అన్ని వ్యవసాయ కేంద్రాల్లో కూడా రైతు వేదికల ద్వారా కూడా వాళ్ళకి విత్తన మేళాల నుంచి సన్న రకాలు కూడా వరికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం నకిలీ విత్తనాలను కూడా అరికట్టేందుకు కూడా వాళ్ళకి టాస్క్ ఫోర్స్ ద్వారా కూడా పోలీస్ ద్వారా కూడా అన్ని చర్యలు తీసుకుంటాను. ముఖ్యంగా ఎవరైతే ఈ యూరియాను కూడా బ్లాక్ దందాకి తరలించినట్టే వాటి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మొత్తానికి ఎల్నినో ప్రభావం వల్ల కూడా వర్షపాతం కూడా తక్కువగా నమోదైతే ప్రభుత్వం సూచనల మేరకు కూడా మేము ప్రభుత్వ సూచన సలహాలు పాటించి రైతులకు అన్ని విధాలుగా మేలు చేస్తామని చెప్పేసి జిల్లా వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.